యేసే పరిష్కారము ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి సర్వశ్రేష్ఠ నామములో వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాలపు వాక్య భాగము ప్రత్యేక అంశము ఆధ్యాత్మిక రహస్య గూఢాచారి. ఆధ్యాత్మిక రహస్య గూఢాచారి. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. బైబిల్ గ్రంథంలో ఆశ్చర్యకరమైన సంగతులున్నాయి. వాటిని చూచుటకు మా నేత్రములు తెరువుము. దావీదు గారు ప్రార్థించారు కదా, ధర్మశాస్త్రమందున్న ఆశ్చర్యకరమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరవచేయము. మా ప్రేక్షకుల కండ్లు తెరవచేయము. కండ్లు తెరవబడిన అనుభవం గూర్చిన ధ్యానం మేము చేస్తున్నాం. కృపచూపము. యేసు నామమున వేడుతూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, యేసే పరిష్కారం ప్రత్యేక వర్తమానాలు ఎలా ఉంటున్నాయి మీరు చూస్తున్నారు కదా. ఇప్పటికీ 50 ప్రసంగాల వరకు డిఫరెంట్ టాపిక్స్తో మీ ముందుకు వచ్చాను నేను. మీరు నాకు టెలిఫోన్ ద్వారా మీ అభిప్రాయం చెప్పండి. దాంతో నేను ఇంకా బైబిల్లో ఉన్న అనేక లోతైన విషయాలు ఫోకస్ చేసి మాట్లాడతాను. బైబిల్ గ్రంథం సముద్రము కంటే అతి ఉన్నతమైన ఆధ్యాత్మిక విషయాలు కలిగిన లోతైనది. సముద్రంలో చాలా ఉన్నాయంటారు. ఏమున్నాయంటే నీరు, చేపలు, కామన్గా మీరు నేను చెప్పేవి. శాస్త్రవేత్తలు చెబితే ఇంకా చాలా చెబుతారు. దాని మీద పరిశోధన చేసేవారు చెబితే సముద్రంలో ఉన్న ధనరాశులు వర్ణిస్తుంటే భూమి మీద ఉన్న ధనరాశులు ఎందుకు పనిచేయవు? చూడండి, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి గొప్ప సంగతులు మానవ జీవితానికి సరిపడటమే కాదు, అత్యధికం కూడా. మానవుల యొక్క హృదయ అభిలాషలు ఉన్నాయి చూశారు, అవన్నీ కూడా నెరవేర్చుకోవటానికి కావలసిన నడిపింపు ఉదాహరణలతో సహా బైబిల్ గ్రంథాలు ఉన్నాయి. ఒక వ్యక్తి తాను ఉన్నతమైన వాడు కావాలి అని అంటే ఎలా వెళితే అవుతారు అనేది ఇందులో మార్గం బోధించబడింది. ఒక వ్యక్తి నాశనం వైపు వెళ్ళాలి అని అనుకుంటే ఎలా వెళితే నాశనం వైపు వెళ్తాడు కూడా ఇందులో కనిపిస్తుంది. కనుక ఈ గ్రంథంను మనం మేలు కొరకు ఏ విధంగా మన జీవితాలకు, ఇతరులకు మేలు కొరకు, మనలో మార్పు కొరకు, సమాజంలో మార్పు కొరకు ఎలా వాడాలనేది ఈ గ్రంథంలో మాన్యువల్. ఇదొక అద్భుత దైవ గ్రంథం. కనుక మీరు నాకు చెప్పండి, మీకు ఎట్లా ఉంది ఈ ప్రోగ్రాము? వచన ధ్యానాలు అంటారా, అది సక్సెస్ఫుల్గా వెళుతోంది. వేలాది మంది చూస్తున్నారు. మెనీ నాన్ క్రిస్టియన్స్ ఆర్ వాచింగ్ యేసే పరిష్కారం బైబిల్ స్టడీ. ఈ ప్రోగ్రామ్స్ క్రిస్టియన్స్ కోసం. అందుకే నేను నిబంధన ఛానల్ ఇస్తున్నాను. నిబంధన ఛానల్ క్రిస్టియన్ ఛానల్, నాట్ కమర్షియల్ ఛానల్. డబ్బు కోసం పెట్టింది కాదు, ఇది సేవ కోసం పెట్టింది. కొన్ని క్రిస్టియన్ ఛానల్స్ డబ్బు కోసం పెట్టినవి ఉన్నాయి. అట్లాంటి వాళ్ళు నాకు అవకాశం ఇవ్వరు, అది వేరే సంగతి. నేను మనవి చేస్తున్నాను, దేవుని యొక్క వాక్యము వెలుగు ప్రసరింపజేసేది ఉంటుంది. కనుక ఈనాటి వర్తమానం నుండి ఒక ప్రముఖ సత్యాన్ని మనం నేర్చుకోవాలి. ఏమిటంటే, దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడో వారు విజయాలు సాధిస్తారు. ఆధ్యాత్మిక రహస్య గూఢాచార్యం. ఈ అంశం రాజుల 2వ గ్రంథము 6వ అధ్యాయం ఆధారంగా నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఇశ్రాయేలు రాజ్యం మీద సిరియా రాజు బెన్హదదు
ఎప్పుడు యుద్ధానికి వస్తూ ఉండేవాడు. సిరియా రాజులకు ఇశ్రాయేలు రాజులకు పోరాటాలు చాలా ఉన్నాయి. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయంలో సిరియా దేశపు నయమాను గురించి మనం గత 2 దినాలలో ధ్యానం చేశాం. సిరియన్స్ చాలా చిన్న దేశం, బట్ మోస్ట్ పవర్ఫుల్ ఆర్మీ కలిగిన దేశం. ప్రపంచంలోకెల్లా అతి చిన్న దేశాల్లో ఒకటిగా ఉన్న సిరియా ప్రపంచ నియంత్రణను తీసుకొని వస్తుంది అనే ప్రవచనం కూడా ఉంది. కనుక ఈ సిరియా అనేది బైబిల్లో చాలా ప్రాముఖ్యమైనటువంటి శత్రు రాజ్యంగా పరిగణించబడింది. ఇశ్రాయేలు రాజ్యం 10 గోత్రాలతో కూడినదై చెడ్డ రాజులతో పరిపాలన చేయబడుతున్నటువంటి కాలంలో వారి పాపమును బట్టి దేవుడు సిరియన్ కింగ్కు అప్పగిస్తూ ఉండేవాడు. దేవుని ప్రజల మీద అన్యులకు అధికారం వస్తోంది అని అంటే కారణం దేవుని ప్రజల యొక్క లోపం వల్ల, దేవుని ప్రజల యొక్క వ్యక్తిగత బలహీనత వల్ల, పాపం వల్ల తప్ప మరొకటి కాదు. ఎలీషా అనేటువంటి ప్రవక్త ఇశ్రాయేలు రాజు అహాబు కాలంలో ఆయన జీవించి ఉన్నాడు. బెన్హదదు సిరియా రాజు యుద్ధానికి వస్తూ ఉన్నాడు. వస్తున్నప్పుడు యుద్ధం కొరకు ప్రణాళిక చేస్తాడు. ఎప్పుడైనా సరే యుద్ధం జరగాలి అని అంటే దానికి మిలిటరీ జనరల్స్ ఉంటారు, కమాండెంట్స్ ఉంటారు, ఆ థింకింగ్ టీం ఒకటి ఉంటుంది. వాళ్ళు కూర్చొని ప్లాన్ చేస్తారు, వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, కింద సైనికులు పనిచేస్తారు. కార్గిల్ పోరాటం కూడా అంతే. పాకిస్తాన్ వారు చొరబాటు వచ్చినప్పుడు కార్గిల్ పోరాటంలో వ్యూహరచన చేశారు. ఇండియన్ ఆర్మీ లీడర్స్ కూర్చొని వ్యూహరచన చేశారు వాళ్ళు. అటువంటి పరిస్థితి. కాబట్టి నేను మనవి చేస్తున్నాను, ఈ వ్యూహరచన జరుగుతున్నప్పుడు వాళ్ళు సీక్రెట్గా మాట్లాడుకుంటారు. రక్షణ సంబంధిత విషయాలున్నాయి చూశారు, అవన్నీ కూడా రహస్యాలే. మనకి రక్షణ శాఖ ఒకటి ఉంటుంది, కేంద్ర ప్రభుత్వంలో రక్షణ శాఖ ఒకటి ఉంటుంది. దానికి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వాళ్ళు చెబుతారు రహస్యాలు ఎవ్వరికీ చెప్పమని. చాలా రహస్యాలు ఉంటాయి, దేశానికి సంబంధించినటువంటి రహస్యాలు చాలా ఉంటాయి. వాటిని సీక్రెట్గానే ఉంచుతారు, అవి బయటికి చెప్పరు. ఇప్పుడు మనం ఓపెన్గా చెబుతాం, ప్రభుత్వం వారు కొన్ని సంఖ్యలు ఇస్తారు, ఇంత మా దగ్గర ఇన్ని ఆయుధాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయని. కానీ అన్ని ఆయుధాలు ఉన్నాయా అనేది ఎవరికి తెలియదు. రసాయన ఆయుధాలు వచ్చేసాయి ఇవాళ. అదే కదా ఇప్పుడు ప్రపంచం అంతా భయపడుతున్నారు ఏం జరుగుతుందా అని. కాబట్టి పాకిస్తాన్ దేశం దగ్గర ఉన్నాయనో, ఇంకో దేశం రష్యా వాళ్ళ దగ్గర ఉన్నాయనో భావిస్తున్నారు, కానీ ఎవరు చెప్పరు మా దగ్గర ఉన్నాయని. అది రహస్యం మెయింటైన్ చేస్తారు. ఎందుకు చెప్తున్నా అంటే రహస్యము, ఛేదింప వీలు లేని రహస్యము. అందుకనే ఎప్పుడు కూడాను ఈ మిలిటరీ అధికారులకు ప్రత్యేకమైనటువంటి భద్రత ఏర్పాటు చేస్తారు. వాళ్ళు కిడ్నాప్ చేస్తే కనుక ప్రమాదం. కిడ్నాప్ చేసే రహస్యాలు తెలుసుకుంటే ఈజీగా దాడి చేయగలుగుతారు శత్రు దేశాల వాళ్ళు. కనుక సిరియా రాజు ఆ విధంగా ఇశ్రాయేల్ రాజు మీదకి వెళ్ళటానికి యుద్ధ వ్యూహాన్ని పన్నుతూ ఉన్నాడు. ఒక సీక్రెట్ ప్లేస్లో, ఒక క్లోజ్డ్ డోర్స్లో ఆ టీం కూర్చొని మాట్లాడుకుంటున్నారు. వీళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారో దీనిని బయటకు శత్రు రాజుగా ఉన్న ఇశ్రాయేలు రాజుకు చేర్చడం అనేది అసాధ్యం, అభేద్యం అట్లాంటిది. కానీ ప్రతిసారి కూడా ఇశ్రాయేలు రాజుకు వీళ్ళు ఏ వ్యూహం వేస్తున్నారో అర్థమైపోయి తెలిసిపోయి ప్రతి వ్యూహం పన్ని సిరియన్ల మీద ఆధిపత్యం చూపిస్తున్నాడు. సిరియన్లు పారిపోతున్నారు.
వాళ్ళకు అనుమానం వచ్చింది. ఏమిటి మనం మాట్లాడుతున్నది క్లోజ్డ్ డోర్స్లో మాట్లాడుతున్నాం, తక్కువ మంది మాట్లాడుతున్నాం, ప్లాన్ చేస్తున్నాం, ఇది ఎట్లా తెలిసిపోతుంది, ఇది ఎట్లా తెలిసిపోతుంది, మనం తెలుసుకోవాలని చెప్పి ఒక టీం బయలుదేరి ఇశ్రాయేలు దేశానికి వచ్చారు. ఎలీషా ప్రవక్త అప్పుడు ఇశ్రాయేల్ రాజు దేశంలో ఉన్నాడు. అతను ప్రతిసారి కూడా సిరియనుల యుద్ధం కొరకు ప్రణాళిక చేసిన ప్రతిసారి కూడా ఇశ్రాయేలు రాజుకు కబురు చేసి నువ్వు పలానా చోట వెళ్ళొద్దు, పలానా చోటకి వెళ్ళొద్దు, అంటే ఇక్కడ సైన్యం మోహరింపు ఇట్లా ఉంటుంది అట్లా ఉంటుందని చెప్పేస్తున్నాడు. ఆ మాట విని ఇశ్రాయేల్ రాజు తప్పించుకుంటున్నాడు. వాళ్ళు అలివి కావటం లేదు జయించడం. అప్పుడు వాళ్ళు ఒక టీం బయలుదేరి వచ్చారు. సిరియా రాజు కల్లోలపడి ఇశ్రాయేలు రాజు పక్షము వహించినది ఎవరైనది మాకు చెప్పరాదా అని చెప్పి అడుగుతున్నాడు. అతని సేవకులలో ఒకడు, రాజు అయిన నా ఏలినవాడ, ఇశ్రాయేలు రాజపక్షమున ఎవ్వరూ లేరు. అదేంటి, ఎవర్రా మనలో ఈ సీక్రెట్ లీక్ చేస్తోంది, చెప్పండి రా బాబు నాకు అని చెప్పి పట్టుకున్నాడు. అర్థమైందా? ఎవడో ఉన్నాడు మనలోనే, పట్టుకుందాం అని చెప్పి అడిగితే ఎవరూ లేరయ్యా, ఒక్కడున్నాడు. ఆ ఒక్కడెవరంటే ఎలీషా ప్రవక్త. మేము మనుషులను పంపి అతన్ని తెప్పించున్నట్లు అతడు చోటు చూచిరమ్మని సెలవీయగా అతడు దోతానులో ఉన్నాడని వర్తమానం వచ్చింది. ప్రవక్తయగు ఎలీషా మీ అంతఃపురమందు మీరు అనుకున్న మాటలు ఇశ్రాయేలు రాజుకు తెలియజేసేస్తున్నాడు. ఇశ్రాయేలు రాజు తెలియజేస్తున్నాడు. ఎలీషా అంతఃపురంలో మాట్లాడుకునే మాటలు ఎట్లా చెబుతున్నాడు? ఎలీషా ఏమో ఇజ్రాయేల్ దేశంలో ఉన్నాడు. ఈ యొక్క ప్రణాళికలు జరుగుతుందేమో సిరియా రాజ్యంలో జరుగుతున్నాయి, అంతఃపురంలో జరుగుతున్నాయి. మరి ఎట్లా వస్తుంది? పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ప్రవక్త ఎలీషా ఆ సమాచారము దేవుని చేత తెలుపబడుతూ ఉన్నాడు. ఎలీషా గొప్పతనము కాదు, ఎలీషా వ్యక్తిగత శక్తి కాదు, దేవుడు ఎలీషా ప్రవక్తకు ఇచ్చినటువంటి ఆ వరం, ఆ కృప, గ్రహించేటువంటి కృప, తెలుసుకునేటట్టుగా ఇచ్చిన ఆ కృప దేశాన్ని కాపాడింది. అయితే అతను పట్టుకురండి అన్నాడు. అతను ఎక్కడున్నాడు? దోతానులో ఉన్నాడు. అతన్ని కనుక మనం తీసేసుకు వెళ్ళిపోతే, కిడ్నాప్ చేసేస్తే, అతను చంపేస్తే ఇంకెవరు చెబుతారు? వాస్తవంగా అక్కడ వాడు గ్రహించాల్సింది ఎలీషా వల్ల జరుగుతుంది కాదు, ఇది దేవుని వల్ల జరుగుతుంది అని తెలుసుకుని ఉంటే బాగుండేది. కానీ అలా అనుకోలేదు. దోతానులో ఉన్నాడా? అయితే అతను పట్టుకుందాం, అతను తీసుకొచ్చేసేద్దాం. దైవజనుడు అతను దోతానులో ఉన్నాడని కబురు వచ్చింది కాబట్టి రాజు అక్కడికి గుర్రాలు, రథాలు, గొప్ప సైన్యం పంపిన. వారు రాత్రి వేళ వచ్చి పట్టణము నలుదిశలా కూడా చుట్టుకున్నారు. పట్టణం నలుదిశలా చుట్టుకున్నారు. ఉదయం అయింది. పనివాడు మొదట లేచాడు. ఎలీషా యొక్క పనివాడు మొదట లేచాడు. గేహజీ అయి ఉండొచ్చు. ఇన్సిడెంట్స్ ముందు వెనకాల రికార్డు ఉంది బైబిల్లో. బయటకు వచ్చి చూసేటప్పటికి చుట్టూత భయంకరమైన సైన్యం కనిపిస్తుంది. ఒక్క సేవకుడిని పట్టుకోవటానికి గొప్ప సైన్యం బయలుదేరి వచ్చింది. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలన్న చందంగా ఈ యొక్క ఎలీషా భక్తుని పట్టుకోవటానికి బెన్హదదు గొప్ప సైన్యాలను, గొప్ప రథాలను, గుర్రాలని పంపించినప్పుడు దోతాను ఎంతండి, చిన్న విలేజ్, దాని చుట్టూత మోహరించేసేసారు. అంటే ఎక్కడి నుంచైనా తప్పించుకెళ్ళిపోతాడేమో అని. ఆ సందర్భంలో పరిగెత్తుకున్న సేవకుడు వచ్చి మాట్లాడుతున్నాడు. అయ్యా, అయ్యో నా ఏలినవాడా, మనం ఏమి చేయుదుము, మనము ఏమి చేయుదుము. భయపడుతుంటే ఆ దైవజనుడు అతనితో మాట్లాడుతున్నాడు. భయపడవద్దు. దేవుని నామానికి స్తోత్రం. The greatest promise of God for humanity, do not fear, do not afraid. నువ్వు భయపడవద్దు, భయపడవద్దు. సోదరుడా, సోదరి, మనం భయపడుతూ ఉంటాం. పరిస్థితులను చూసినప్పుడు భయపడతాం. ప్రజల యొక్క రంకెలు చూచినప్పుడు భయపడతాం.
అధికారుల యొక్క హుకుం చూసినప్పుడు భయపడుతుంటాం. భయపడద్దు, భయపడవద్దు. వారి పక్షమున ఉన్నవారి కంటే మన పక్షమున ఉన్నవాడు గొప్పవాడు. ఒక అధికారికి ఉన్న అధికార బలము కంటే ఒక దైవజనుని వెనక ఉన్న దేవుడు గొప్పవాడు, బలవంతుడు. ఒక దైవజనుడు ఒక అధికారి యొక్క, ఒక రాజు యొక్క, ఒక సైనికుడు, ఒక సైన్యం యొక్క శక్తికి దైవజనుడు భయపడాల్సిన పని లేనే లేదు. కాబట్టి జరిగింది ఏమిటంటే, దేవా, ఈ సేవకుడు భయపడుతున్నాడు, ఇతడు వాస్తవ దృశ్యం చూచేటట్లు వీడి కండ్లు తెరువుము అని ప్రార్థన చేశాడు. ఎందుకు ఎలీషా భయపడటం లేదు? ఎందుకు ఎలీషా సేవకుడే భయపడుతున్నాడు? ఎలీషా వాస్తవం ఎరిగినవాడు. భౌతిక ఆర్మీస్, భౌతిక సైన్యాలు చూచి సేవకుడు భయపడుతున్నాడు, కానీ భౌతిక సైన్యాల కంటే బలమైన ఆధ్యాత్మిక అగ్ని సైన్యాలు అతని చుట్టూతో ఉన్నాయని ఎలీషా ఎరిగి ఉన్నాడు. ఆధ్యాత్మికంగా శక్తి కలిగి చూస్తూ ఉన్నాడు కనుక భయపడలేదు. దేవా, వీని కన్నులు తెరవచేయము అనగా ఆ గుడ్డివాడు, ఆ యొక్క సేవకుడు కన్నులు ప్రభువు తెలియచేశాడు గనుక ఎలీషా చుట్టూ పర్వతము అగ్ని గుర్రముల చేత, రథముల చేత నిండి ఉండటం చూచిన. పర్వతం ఉండటం ఏంటండి? నేను కూర్చొని వాక్యం చెబుతున్నాను, కెమెరా నన్ను షూట్ చేస్తోంది, మీరు నన్ను చూస్తున్నారు టీవీలో, కానీ నా చుట్టూతో పర్వతం ఉంది అంటే ఎట్లా తెలుస్తుంది? ఆధ్యాత్మిక దృష్టితో చూస్తున్నాడు. దేవుడు చుట్టుకొని ఉన్నాడు, దేవుడు కవర్ చేశాడు. అందుకనే కీర్తనాకారుడు అంటాడు, యెహోవా నా కోట, నా దుర్గము, నేను నమ్ముకున్న నా శైలము, నా దేవుడు అన్నాడు. కనుక దేవుని యొక్క సేవకుని చుట్టూతా కోట, దేవుని యొక్క సేవకుని చుట్టూతా పర్వతము, అగ్ని గుర్రాలు, అగ్ని రథాలు ఉన్నాయి. ఆ దృశ్యం చూసిన తర్వాత కానీ ఆ సేవకుడు భయం బాలేదు. ఇవాళ నేను మనవి చేస్తున్నాను, నువ్వు క్రైస్తవుడు అయితే, నీవు విశ్వాసివైతే, నువ్వు చూడాల్సింది వేరు, నువ్వు చూస్తున్నది వేరు. నువ్వు చూస్తున్నది వాస్తవం కాదు, నువ్వు చూడాల్సింది ఇంకోటి ఉంది. నేను ఎప్పుడూ కూడాను ఒక్క రూపాయి చేతిలో లేకుండా పెద్ద పెద్ద కార్యక్రమాలు సాధిస్తూ ఉంటాను. నేను డబ్బుండి చేయలేదు ఏ కార్యక్రమం కూడా. ఆఖరికి ఇన్విటేషన్ కార్డుకి డబ్బులు లేకుండా కూడాను కార్యక్రమాలు ప్రారంభించాను. పెద్ద పెద్ద కార్యక్రమాలు చేశాను, నేను చూశాను. నేను దేవుని శక్తిని ఎరిగిన వారంగా ఉందాం, దేవుని యొక్క అద్భుత కార్యాలను చూచే వారంగా ఉందాం. మనం డబ్బుంటే అందరూ చేస్తారు. దేవా, నాకు డబ్బు కార్యాలు చేస్తాను అన్నవాడు విశ్వాసి కాదు. నాకు డబ్బు లేకుండా చేయి ప్రభు, కార్యాలు చూస్తాను చేస్తాను అన్నవాడే గొప్పవాడు. అర్థమవుతుందా? ఎలీషా సేవకుని కన్నులు తెరవమని అందుకే ప్రార్థన చేశాడు. సేవకులు కండ్లు తెరవబడిన వారై ఉండాలి. లోకము చూడలేనటువంటి దృశ్యాన్ని ఒక క్రైస్తవుడు చూడలేకపోతే ఏమిటి వ్యత్యాసం అంటున్నాను నేను. ఏమిటి వ్యత్యాసం? నీ చుట్టూ అగ్ని గుర్రాలు, అగ్ని రథాలు ఉన్నాయి. నీ పక్షాన ఉన్న దేవుడు వారి కంటే గొప్పవాడు. వారి బలాల కంటే, వారి సైన్యాల కంటే, వారి అధికారం కంటే నా దేవుడు గొప్పవాడు, నాతో ఉన్నాడు అనే ఆధ్యాత్మిక శక్తి నీలో రావాలి. ఒక భౌతిక సైన్యం, సిరియన్స్, ఆ సోల్జర్స్ అంతా, ఆర్మీస్ అన్ని ఉన్నాయి కదూ. మరో ప్రార్థన చేశాడు ఎలీషా, దేవా, వీరిని అంధత్వముతో మొత్తుము నాయన. చూడండి, అంధత్వముతో మొత్తుము అనగానే ఆ సైనికులందరి కళ్ళు గుడ్డి అయిపోయాయి. వాళ్ళకి చూపు కనిపించకుండా అయిపోయింది, వాళ్ళకి అర్థం కావటం లేదు. ఎలీషా ప్రార్థన వల్ల అంధత్వంతో మొత్తబడ్డారు వాళ్ళు. అప్పుడు ఎలీషా అంటున్నాడు, ఇది మార్గము కాదు, ఇది మార్గము కాదు. మీరు నా ఎంబడి వచ్చిన ఎడల మీరు వెతుకు వారి యొద్దకు మిమ్మల్ని తీసుకుని పోతారని చెప్పాడు. వాళ్ళు ఎంత మూర్ఖులండి. కొందరు మూర్ఖంగా ఉంటారు, అధికారంగా ఉందాం కదా అని మూర్ఖంగా ఉంటారు. మూర్ఖులకు దేవుడు అంధత్వంతో మొత్తి మరీ బుద్ధి చెబుతాడు. ఈ అధికారంతో ఉన్న సైనికులు
తమ కండ్లు కనబట్టం లేదు, అప్పుడైనా బుద్ధి తెచ్చుకున్నారా? లేదు. మీరు వెతుకుతున్న వారి దగ్గరకు నేను తీసుకొని పోతానంటే గుడ్డిగా వెనకబడి వెళ్ళారు. అది అంధత్వం అంటే. వారు బ్లైండ్గా టార్గెట్ వైపు వెళ్ళాలనుకున్నారు తప్ప దే ఆర్ ఆల్రెడీ బ్లైండెడ్ అనేది తెలియటం లేదు వాళ్ళకి. చక్కగా షోమ్రోను పట్టణం నడిబొడ్డుకు తీసుకుపోయాడు ఎలీషా వాళ్ళని. ఇశ్రాయేలు రాజు ఎక్కడైతే రాజ్యం చేస్తూ ఉన్నాడో, ఎక్కడ ఇశ్రాయేలు సైన్యాలు మోహరించి ఉంటాయో ఆ స్థలానికి తీసుకెళ్ళి మళ్ళా అక్కడ ప్రార్థన చేశాడు. ప్రభువా, వీరు చూచేటట్లు వీరి కండ్లు తెరవ చేయమయ్యా అని ప్రార్థన చేశాడు. వారు కండ్లు తెరిచారు. సైనికులందరూ కండ్లు తెరిచి చూచేటప్పటికి షోమ్రోను మధ్యలో ఉన్నాము అని తెలుసుకున్నారు. దేవునికి స్తోత్రం. వారు చిక్కుబడిపోయారనేది అర్థమైపోయింది. దేవుని ప్రజల మీదకు లేచేటువంటి వ్యక్తులు ఇలాగే చిక్కుబడిపోతారు. ఇట్ ఈజ్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. నేను చూశానంటే వాళ్ళని అంధత్వంతో, ఆధ్యాత్మిక అంధత్వంతో విర్రవీగిన వారు చిక్కుబడిపోవటం, తర్వాత బాధపడటం నేను చూశాను. సోదరుడా, సోదరి, ఆధ్యాత్మిక రహస్య గూఢాచారి ఎలీషా దేవుని ఆత్మచేత తెలుసుకుని మాట్లాడుతున్న మాటలు వారు గ్రహించలేక, దేవుని శక్తిని తెలుసుకోలేక వారు గుడ్డిగా ముందుకొచ్చారు. ఇప్పుడు షోమ్రోను మధ్య ఉన్నారు, చుట్టూతో సైన్యం ఉంది. అక్కడ ఇశ్రాయేలు రాజు అడుగుతున్నాడు, నాయన ఏమని పిలుస్తున్నాడు దైవజనుడిని? చదువుతాను చూడండి. ఇశ్రాయేలు రాజు వారిని పారచూచి, నాయనా వీరిని కొట్టుదునా అని ఎలీషాను అడుగగా, ఏమిటి కొట్టుదునా అని రెండుసార్లు అడిగాడు. రెట్టించిన ఉత్సాహం. ఇశ్రాయేలు రాజుకు చేతి నిండా దొరికారు సైనికులు. ఇప్పుడు సిరియన్ సైనికులు చంపటానికి మంచి అవకాశం. కొట్టుదునా అంటే కొట్టి చంపేయమంటావా? బాణాలతో కొట్టేయమంటావా? అప్పుడు ఎలీషా చెప్పాడు, నీవు వీరిని కొట్టద్దు. నీ కత్తి చేత, నీ వింటి చేత వీరిని చెరబట్టిన వీరినైనా కొట్టుదవా? వారికి భోజనం పెట్టించి వారు తిని త్రాగిన తర్వాత యజమాని దగ్గరికి పంపించు. వాళ్ళని కొట్టద్దు. వాళ్ళు వచ్చారు. మన ఉద్దేశం యుద్ధం కాదు, మన ఉద్దేశం శాంతి, మన ఉద్దేశం సామరస్యం, మన ఉద్దేశం ప్రేమ, మన ఉద్దేశం క్షమాపణ. కానీ సిరియా రాజు ఉద్దేశం యుద్ధం, ఆధిపత్యం. మన ఉద్దేశం ఆధిపత్యం కాదు, స్నేహం. ఇది రాజుకు అర్థం కావాలంటే వీళ్ళను కొట్టద్దు, వీళ్ళకు భోజనం పెట్టన్నాడు. శత్రువుకు భోజనం పెట్టినవాడు శత్రుత్వాన్ని నాశనం చేసుకోగలుగుతాడు. మిత్రునికి భోజనం పెట్టనివాడు శత్రుత్వాన్ని ఆహ్వానించుకుంటాడు. అర్థమవుతుందా? దావీదు రాజు అలాగే నాబాలుకు కబురు చేశాడు. ఒకప్పుడు మిత్రుడు నాబాలు రిజెక్ట్ చేశాడు, శత్రువుగా అయ్యాడు దావీదు. శత్రువైనటువంటి సిరియన్ యొక్క సైనికులకు ఆహారం పెట్టాడు ఎలీషా, మిత్రత్వం తెచ్చుకున్నాడు. ఇవాళ మీరు శత్రుత్వం తెచ్చుకుంటారా, మిత్రత్వం తెచ్చుకుంటారా? ఆలోచన చేసుకోండి. ఈ ఆధ్యాత్మిక రహస్య గూఢాచారి ఎవరో కాదు, ఎలీషా ప్రవక్తే. దేవుడే ఆ గూఢచర్యను నడిపించాడు. ఆ ప్రజలను రక్షించుకోవటానికి, తన ప్రజలను రక్షించుకోవటానికి దేవుడు తన ప్రవక్త ద్వారా అంతఃపురములో సిరియను రాజులు వేస్తున్న ప్రణాళికలు తెలియచేసి తన ప్రజలను కాపాడుకున్నాడండి. తన సేవకుడు ఎలీషా ప్రేమ చూపటమే నేర్చుకున్నాడు. దేవుని సేవకుడు ఎలీషా ప్రేమ చూపటమే నేర్చుకున్నాడు. వారిని కొడతావా? కొట్టద్దు. వారిని చంపుతావా? చంపొద్దు. వాళ్ళు నన్ను చంపటానికి వచ్చారు, నీ రాజ్యం మీదకి రాలేదు. వాళ్ళు నా కోసం వచ్చారు. ఎలీషా చూడండి, వీళ్ళు నా కోసం వచ్చారు, నన్ను పట్టుకోవటానికి వచ్చారు, నన్ను చంపటానికి వచ్చారు. నన్ను చంపటానికి వచ్చిన వాళ్ళని చంపేయండి అని అనలేదు. నన్ను పట్టుకొని చంపటానికి వచ్చిన వారికి ఆహారము పెట్టి తినుటకు, ఆహారం ఇచ్చి త్రాగుటకు, పానము ఇచ్చి సంతోషింపజేసి వెనకకు క్షేమంగా పంపండి. దట్ ఈస్ ద మైండ్ ఆఫ్ ద క్రైస్ట్. క్రీస్తు యొక్క మనస్సు ఇదే.
ఈ రాత్రికాల వాక్యం ఉండిన సహోదరుడు సహోదరి, అన్నపానాలు పుచ్చుకొని రాజు సెలవు పొంది తమ రాజు దగ్గరకు, సిరియా రాజు దగ్గరికి వెళ్ళిపోయారు. వెళ్ళి చెప్పారు, అయ్యా అక్కడ ప్రవక్త ఎలీషా ఉన్నాడు, అక్కడ దేవుడు ఉన్నాడు, అక్కడ దేవుడు ఉన్నాడు. సోదరుడా సోదరి, అక్కడ దేవుడు ఉన్నాడు కనుక దేవుడు వారి పక్షాన ఉన్నాడు కనుక మనం వారి దగ్గరికి వెళ్ళటం మంచిది కాదు. అప్పటి నుండి అర్థం చేసుకోండి, అప్పటి నుండి దయచేసి చూడండి, రాజుల మొదటి గ్రంథము 6వ అధ్యాయము 26వ వచనం. అప్పటి నుండి సిరియను దండు వారు ఇశ్రాయేలు దేశములోనికి వచ్చుట మానిపోయెను. శత్రుత్వం సమసిపోయినది. ప్రేమ ఎప్పుడైతే చూపించారో, పగ తీర్చుకునే అవకాశం వచ్చినప్పుడు ఎప్పుడైతే క్షమించారో, అప్పుడు శత్రు దేశాల వారు వీరి మీదకి రావటం నిలిచిపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను మనవి చేస్తున్నాను, దేవుడు మనకు ఒక జీవితాన్ని ఇచ్చాడు, కానీ అనేకమైన సమస్యలలో నుంచి మనం తీసుకెళ్తున్నాడు. విచిత్రమైన వ్యక్తుల మధ్య నుంచి తీసుకెళ్తున్నాడు. కొందరు మనపై ఆధిపత్యం సంపాదించడానికి దొంగదారులు వెతుక్కునే దుర్మార్గులు ఉంటారు. మనం చేసిన పనిని గ్రాబ్ చేయాలని, బెనిఫిట్ పొందాలని చూసేవాళ్ళు ఉంటారు. అట్లాంటి వారిని సహితం ప్రభువులో క్షమిద్దాం. సిరియనులు నిత్యము ఇశ్రాయేలీయుల మీద యుద్ధ ప్రకటన చేయటానికి, యుద్ధాన్ని ప్రకటించి ఇబ్బంది పాలు చేయటానికి, దోచుకోవటానికి, కష్టార్జితాన్ని లాక్కోవటానికి ప్రయత్నం చేశారు. కానీ దేవుడైతే ఒక ప్రవక్త ద్వారా రహస్య గూఢాచార్యం అతనికి ఆ అవగాహన ఆత్మ ద్వారా కలిగించి తన ప్రజలను సంరక్షించుకున్నాడు. ఈ రాత్రి మనం చేస్తున్నాను, నీ పక్షంగా నీ దేవుడు రహస్య గూఢాచర్యం చేస్తాడు. నీ శత్రువుల యొక్క పన్నాగాలు ఏమిటో తెలిసిన దేవుడు వాటిని బట్టబయలు చేయటే కాదు, పటాపంచలు చేస్తాడు. ఈ రాత్రి వాక్యాన్ని నేను నిలుపుదల చేస్తున్నాను. ట్రస్ట్ దిస్ గాడ్, బిలీవ్ దిస్ గాడ్. ఈ దేవుని యందు నమ్మిక ఉంచు. నా ప్రభు అయిన యేసుక్రీస్తే. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాడు ఎన్నటికీ నశించడు. ప్రార్థన చేసుకుందాం. రేపటి ప్రత్యేక వాక్య ధ్యానం మరొక అంశం ధ్యానం చేద్దాం. ఈ ప్రసంగాలు ఎలా ఉంటున్నాయో మీరు నాకు తెలియచేయండి. ఒక ప్రత్యేక మనవి, ఈ ఆదివారం 13వ తారీఖు సాయంకాలం 3 నుండి 5 గంటల వరకు ఎవరెస్ట్ శిఖరం అధిరోహించినటువంటి బాలలు పూర్ణ ఆనంద్ గారులను ఏలూరు నగరం తీసుకొస్తున్నాను. వెన్యూ స్థిరపడినాక రేపటి దినం చెబుతాను. యూత్ మస్ట్ బి ఛాలెంజ్డ్ ఇన్ ఏలూరు సిటీ. 10th ఇంటర్మీడియట్ బాయ్స్ గర్ల్స్ ఈ చిన్నపిల్లలు చేసిన సాహస కార్యం ద్వారా స్ఫూర్తి పొంది భారతదేశానికి గొప్ప కార్యాలు సాధించే యువతగా సిద్ధపడాలనేది క్లాప్స్ ట్రస్ట్ యొక్క ఉద్దేశం. కనుక మీరు ఈ ప్రోగ్రాం కొరకు ప్రార్థించండి. మీ ఇంట్లో ఎవరైనా చిన్న బిడ్డలు ఉంటే పంపించండి, ప్రార్థించుకుందాం. మనమందరము డాక్టర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా ఇప్పటి వరకు ప్రత్యేక వర్తమానాలు విన్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రీతండ్రి, వందనాలు. వాక్యము వినబిడ్డలను దీవించము. యేసు దివ్య నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడై ఉండును గాక. ఆమేన్.